ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము. ఫర్ దేర్ ఈజ్ హోప్ ఫర్ ఏ ట్రీ ఇఫ్ ఇట్ బీ కట్ డౌన్ దట్ ఇట్ విల్ స్పౌట్ again and that its shoots will not cease. Job chapter 14 verse 7. ఈ రోజుకు గాను మహాశక్తి సంపన్నుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. బలమైన స్థితి మాత్రమే కాదు, బలహీనతలను చూడాలి. ఆనందము మాత్రమే కాదు, దుఃఖమును అనుభవించాలి. అవి ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఆర్థిక పరమైన కష్టాలు కావచ్చు, స్నేహ బంధాలు, ప్రేమ బంధాలు కావచ్చు, శారీరక పరమైన సమస్యలు కావచ్చు. ఇవన్నీ చూసి ఇలాంటి సమస్యలను బట్టి మనము ఏ మాత్రము కూడా కృంగిపోకూడదు. వాటిని ఎదిరించి నిలవబడాలి. మన పరిస్థితులు దేవుడు తప్పకుండా మారుస్తాడు అనే నమ్మకం మనం కలిగి ఉండాలి అని ఈ రోజు లేఖన భాగము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లోక సంబంధులైతే వారికి వచ్చిన సమస్యలను చూసి డీలా పడిపోతారు. మా పని అయిపోయింది, ఈ భయంకరమైన శోధనలో మేము ఏమి చెయ్యలేమో అనే నిరాశలోనికి, డిప్రెషన్ లోనికి వెళ్ళిపోతుంటారు. దానికి కారణం వారు ఎంతకీ వారి దగ్గరున్న ధనమును చూసుకొని, ఆస్తులను చూసుకొని, వారికి కలిగి ఉన్న అధికారం చూసుకొని, అంచనా వేసుకొని జీవిస్తారు. దేవుని పైన వారు ఆధారపడరు. సజీవుడై ఉన్న ఒక్కడై ఉన్న దేవుణ్ణి ఎరుగరు. కానీ మనము అలా కాదు. మనల్ని ప్రేమించే దేవుడు, మన కోసం ఏదైనా చేయగలిగిన దేవుడు, మన జీవితాన్ని అద్భుతముగా చేయగలిగినటువంటి దేవుడు ఉన్నాడు అని మనకు తెలుసు. శూన్యములో భూమిని వేలాడదీసిన దేవునికి మన జీవితాలను మార్చడం పెద్ద విషయం ఏమాత్రం కాదండి. ఈ రోజున నీవు నరకబడిన లేదా ఎండిపోయిన స్థితిలో ఉన్నావేమో, మరలా నా జీవితం ఎలా చిగురిస్తుంది, నా ఉద్యోగం కోల్పోయాను, నా కుటుంబ సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి, నా బిజినెస్ లో లాస్ వస్తుంది, నా పరిచర్య ముందుకు సాగడం లేదు, ఈ అనారోగ్యము నన్ను వదలడం లేదు అని నీకున్న బాధను నీవు చూసుకొని భయపడుతున్నావేమో. ఎండిపోయిన నా జీవితం మరలా చిగురించుతుందా, ఇంతకు ముందు వలె నా స్థితి ఉంటుందా అని అన్యుల వలె నీ ఆలోచన ఉన్నదేమో. ఒక్కసారి నిన్ను ప్రేమిస్తున్నా, నిన్ను సృజించి ఉన్న దేవుని యొక్క శక్తి ఏమిటో జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను మరలా చిగురింప చేయగలడు. నీవు ఇప్పుడున్న సమస్యతోనే నీ జీవితం అంతమైపోదు, అక్కడితో నీ జీవితం ముగిసిపోదు. ఇదే చివరి కాదు. యోబు జీవితం మారలేదా? ఒంటరి అని అందరూ అనుకున్నారు. కలిగినవన్నీ నామరూపాలు లేకుండా పోయాయి. యోబు జీవితం ఇక్కడితో ముగిసిపోయింది. ఎండిపోయిన యోబు మరలా చిగురించడం అసాధ్యమని అందరూ ఆలోచించారు. వాస్తవానికి పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. అయినా యోబు దేవుని పైన తనకున్న నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. అందరూ యోబు యొక్క పైరూపాన్ని చూసి, తాను బలహీనంగా కురుపులతో ఉండడం చూసి అలా అన్నారు. కానీ తన లోపల ఉన్న ఆత్మీయ బలాన్ని ఎవ్వరు కూడా గ్రహించలేకపోయారు. కానీ చివరకు యోబుకు ఉన్న విశ్వాసము, అతనిలో ఉన్న ఆత్మీయ జీవితం యోబును చిగురించేలా చేసింది. ఒక వృక్షము నరకబడినప్పుడు అక్కడితో దాని జీవితం అయిపోయిందా? నరకబడిన వృక్షము మరలా చిగురు వేయడం జరుగుతుంది కదా. ఎందుకండి అంటే దాని వేళ్ళు భూమి లోపల ఇంకా స్థిరంగానే ఉన్నాయి. పైకి నరకబడిందిగా కనిపించినా అది స్ట్రాంగ్ గానే ఉంది. ఎప్పుడైతే నీరు దాని వేర్లకు తగులుతుందో అప్పుడు మరలా చిగురించి తీరుతుంది. ఎన్నిసార్లు నరికినా అది చిగురిస్తూనే ఉంటుంది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు కూడా చిగురించగలవు. ఏ విధమైన స్థితిలో నీవున్నా సరే భయపడకు. నీలో ఉన్న ఆత్మీయమైనటువంటి వేరుకు వాక్యము అనే నీరును నువ్వు అందించగలిగినప్పుడు వాక్యము ద్వారా నీ జీవితం కట్టబడుతుంది. నీ విశ్వాసమును దేవుని వాక్యము చేత ఇంకా వృద్ధిపరచుకోగలిగితే ఏ అపవాది శక్తులు, ఏ కుతంత్రములు, శత్రువు యొక్క ప్రణాళికలు పనిచేయవు. అన్ని కూడా ఆగిపోతాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి కార్యము చేస్తాడు. నీ ఉద్యోగంలో, నీ ఆరోగ్యంలో, నీ వ్యాపారములో, నీ
కుటుంబ జీవితంలో నీవు మరలా తప్పక చిగురించి తీరుతావు. ఒక వృక్షముకు ఉన్నటువంటి నమ్మకము నీవు కలిగి ఉండాలి. అయితే ఆ నమ్మకము నిజ దేవుడైన యేసయ్య పైన ఉండాలి. అప్పుడు నీవు ఎక్కడి వరకైనా శత్రువులు నరికినా మరలా నీవు ఎదగగలుగుతావు. కాబట్టి యేసు ప్రభు పైన నీ విశ్వాసం ఉంచి మరలా నీ జీవితము చిగురింపబడుతుంది, బాగుపడుతుంది అని నమ్మకముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా. కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములయ్యా. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు అని ఈ రోజు నా తండ్రి యోబు భక్తుడు మాట్లాడినటువంటి మాట ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారయ్యా. అవును ప్రభా, మీరు మాతో ఉంటే, మీ యొక్క వాక్యము మాలో ఉంటే ఎలాంటి శత్రువునైనా మేము ఎదిరించగలమని, ఎలాంటి కుతంత్రాలు మా పైన అనేక జనులు పనినప్పటికీ మేము ధైర్యంగా జీవించగలమని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు పడిపోయిన స్థితిలో ఉన్నారో, కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో ప్రభా, వారిని మీరు ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను మీరు దయచేయండి అయ్యా. వారికి ఉన్న బలహీనత, వారికి ఉన్న శారీరక రుగ్మత, వారికి ఉన్నటువంటి అయా మరి తండ్రి వ్యాధి బాధలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయ్యా. మీరే వారిని స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడును నేనే అంటున్నారు తండ్రి. అయ్యా, మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించి సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించండి అయ్యా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి వారికి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే బిడ్డలుగా కాకుండా అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఉద్యోగము లేక బాధపడుతున్నారో వారికి మంచి ఉద్యోగమును మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి బిడ్డలకు ప్రభా, మీ యొక్క జ్ఞానాన్ని, సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎలా మాట్లాడాలో ప్రభా, వారు ఎటువంటి బెదురు లేకుండా అయా మరి తండ్రి వారు మాట్లాడదలచింది మాట్లాడకు సహాయం చేయండి అయ్యా. అయ్యా, బిడ్డల వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తం ఏమిటో వారికి బయలుపరచండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి అయ్యా. కుటుంబంలో కలహాలు, కుటుంబంలో అయా మరి తండ్రి గొడవలు, అల్లర్లతో ఉన్నటువంటి కుటుంబాలను తండ్రి మీరు కట్టండి అయా. ప్రేమ కలిగినటువంటి కుటుంబముగా మీరు నిలవబెట్టండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభా, భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలను మీరు తొలగించండి అయా. అన్యోన్య దాంపత్యము గల వారిగా వారి యొక్క అయా జీవిత ప్రయాణమును కొనసాగించుటకు సహాయము దయచేయండి నా ప్రభా. అయా, చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. ముఖ్యంగా ప్రభా, బిడ్డలు చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు బానిసలు కాకుండా ప్రభా అయా తండ్రి మీ యొక్క జ్ఞానము చేత ఆ బిడ్డలను నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం. డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. అదే విధంగా నా ప్రభు, గేమ్స్ ఎడిక్షన్ నుంచి కూడా బిడ్డలకు విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి, గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి గర్భఫలమును దయచేయండి నా తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నా ప్రభ. అదే విధంగా నా ప్రభ, ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభ, ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి నా తండ్రి. కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభ, అయా ఎందరైతే బిడ్డలు అయా ఈ రోజున నా తండ్రి అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో, మరి దిక్కులేని వారిగా ఉన్నారో వారికి మీరే దిక్కై ఉండండి ప్రభా. తల్లి మరచిన, తండ్రి విడిచిన నిన్ను విడువను ఎడబాయనంటున్న వాగ్దానము వారి జీవితంలో మీరు స్థిరపరచండి నా తండ్రి. అదే విధంగా నా ప్రభువ, రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీ సువార్తకు లోబడే మనసును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. సమాధానం దేశముగా, అభివృద్ధి చెందే దేశముగా మా భారతదేశమును మీరు ఆశీర్వదించండి నా తండ్రి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి.
దైవ సేవకులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి నా ప్రభ. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించమని బ్రతిమిలాడుకుంటూ తను ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.